హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వరల్డ్. చేస్తున్నానా కొబ్బరికాయ ఇచ్చుకుని చేతితో పట్టుకున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను చపాతీ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అందులోకి మసాలాలోకి కొబ్బరికాయ అయితే అవసరం. నాకైతే ఇక్కడ కొబ్బరికాయ వలిచే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లోని. ఇంకా కర్రీ అయితే నేనే చేయాలి కదా, ఇంకా కొబ్బరికాయ వలవడానికి ట్రై చేద్దాం అన్నట్టుగా కొబ్బరికాయ తీసుకుని ఇంకా గుణపం దగ్గరికి అయితే వచ్చాను. వెళుద్దాం ఎలాగైనా సరే అని చెప్పి. దానికి ఉన్న ఫస్ట్ ఒక పీల్ వస్తే కనుక అది చాలా సులువుగా వచ్చేస్తుందండి. సో ఒక్కొక్కటి అలా ట్రై చేస్తాను. కానీ కొబ్బరికాయ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వలవాలండి. స్కిప్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అక్కడ మీరు జాగ్రత్తగా వలుచుకుంటే వచ్చేస్తుందండి. ఎలా అయితే ఏంలే కానండి, మొత్తానికి కొబ్బరికాయ అయితే నేను వలిచేసాను అనమాట. అనుకుంటే ఏది కానిదంటూ ఉండదు. మసాలాలకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే అనాస పువ్వు, దాల్చిన చెక్క, లాంగ మొగ్గలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వేయించుకుందాము. అవన్నీ వేగుతుంటే మంచి అరోమా వస్తుందండి. మీరు ఎప్పుడైనా నూనెలో ఇలా ట్రై చేశారో లేదో ముందుగా వేసి చూడండి. అలాగే ఇప్పుడు నేనైతే ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసుకొని వేయించుకుంటున్నాను. అంటే ఇవన్నీ బాగా అయితే వేగనక్కర్లేదండి, జస్ట్ అట్లా ఫ్రై అయితే చాలు. అంటే పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయితే చాలు. దాన్ని మసాలా నూరి మళ్ళీ మనం పన్నీర్ ముక్కల్లో వేయాలండి. అందుచేతనే ఇప్పుడు మిక్సీలో మసాలా ఆడడానికని ఇవన్నీ వేపుతున్నాను అనమాట. మాకు ఎవ్రీ సాటర్డే ఇలా టిఫిన్స్ ఉంటాయండి. ఇంకా ఇంట్లో అందరికీ కలిపి టిఫిన్ చేసేస్తూ ఉంటాను అనమాట. ప్రతి శనివారం ఇలాగే ఉంటుందండి మా ఇంట్లో. ఇదిగోండి, ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అందులో. అంటే హైలో పెట్టి కాకుండా జస్ట్ అలా సిమ్లో పెట్టి మరీ హైలో పెట్టి వేస్తే మాడిపోతుంది కదండి. అందు గురించి నేను నిదానంగా వేస్తున్నాను. దీంట్లోకి నాకు కర్రీకి సరిపడా అంతా ఉప్పు వేసేసాను ఇప్పుడే. పసుపు కొంచెం,
ఇదిగోండి కొబ్బరికాయ కూడా వేసేసుకుంటున్నాను. ఈ కొబ్బరికాయ చిన్న కొబ్బరికాయ ముక్కల కోసం నేను కొబ్బరికాయ వలవాల్సి వచ్చింది. అంటే కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందండి. పన్నీర్ కన్నీ కానీ అలాగే మనకి మిల్ మేకర్స్ అవి ఉంటాయి కదా, మష్రూమ్స్ ఇట్లాంటి వాటిల్లో నేను ఎక్కువ కొబ్బరికాయ వేసి ఆడుతూ ఉంటాను అనమాట. మసాలా పేస్ట్ అయితే ఇక్కడ ధనియాల పౌడరు, కారము 2 వేసుకున్నాను. గ్యాస్ పెట్టుకుని వేయించుకోండి. ఈ మాదిరి వేగితే చాలండి, ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. చూసారా, ఇలా వేగితే అయితే చాలు. ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకుని మనం మిక్సీ ఆడుకుందాము. ఇప్పుడైతే నేను పన్నీర్ కట్ చేస్తానండి. నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా పన్నీర్ అయితే కంపల్సరీగా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇది జెర్సీ పన్నీర్ అండి. అంటే నేను మా పిల్లలకి ఇష్టమని పన్నీర్ ప్యాకెట్ని తప్పనిసరిగా చేస్తాను. వాళ్ళకి చపాతీలు కానీ లేకపోతే పుల్కా, పరోటా ఇవి ఇలాగా ఏదన్నా చేస్తూ ఉంటాను. అలాగే బిర్యానీ కాంబినేషన్లో కూడా పన్నీర్ కర్రీ బాగుంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ అది తినలేని టైంలో ఇలా పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు. బటర్ నాన్లోకి కూడా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ అనేది. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు నేను మసాలా అయితే ఆడేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదండి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుని పన్నీర్ ముక్కల్ని ఇలాగ క్యూబ్స్ కింద కట్ చేసుకుని కొంచెం పెద్ద సైజులో, మరీ చిన్నగా ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేయకుండా పెద్దగా స్క్వేర్ టైప్లో కట్ చేసుకుని అవి ఒక్కొక్కటి వేసి వేయించుకోండి. పన్నీర్ ముక్కల్ని నిదానంగా వేయించుకోండి. మరి గరిటె పెట్టి అటు ఇటు కలిగి తిప్పేస్తే కనుక అవి ముక్కలు ఇరిగిపోతాయండి. పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. అసలు అవి వేయించారు చాలామంది అయితే డైరెక్ట్గా ఆ కూర ఉడికేటప్పుడు తీసుకెళ్ళి అందరూ వేసేస్తారు. మనకి ఏంటంటే ఇక్కడ కర్రీ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది కదండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసాం. చూసారా, ఇక్కడ అది వేసేస్తున్నాను. పన్నీర్ ముక్కల్లో పసుపు అయితే వేసుకుని ఆడిన పేస్ట్ కూడా వేసేసుకుని కలిపి పెట్టుకోండి. మనం ముందుగానే అన్నీ వేయించుకున్నాం కాబట్టి అంతగా వేయించుకునే ప్రాసెస్ అయితే ఉండదు. జస్ట్ చాలా సింపుల్గా ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడైతే నేను కొంచెం కర్డ్ అనేది వేసుకుంటున్నాను. పెరుగండి, చిక్కటి పెరుగు అయితే బాగుంటుంది. అలా అడుగు నుంచి గరిటె పైకి వచ్చేలా తిప్పుకోండి. ముందుకి వెనక్కి పెట్టి తిప్పితే కనుక ఇరిగిపోతుంది. ఇది చేపల కూరలో కూడా అంతే అండి. అడుగు నుంచి పైకి తేలినట్టుగా తిప్పుకోవాలి గరిటెను. మనకి వంట చేసుకునేటప్పుడు అన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఎక్కడికక్కడే పెట్టేసుకుంటే కనుక క్లీన్గా ఉంటుంది కదండి కిచెన్ అయితే. కొంచెం వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇక్కడ నేను. కొద్దిగా పోసుకుంటే ఆ గ్రేవీ అనేది వస్తుంది కదా. ఫైనల్గా అయితే అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కర్రీకి. అంతేనండి, పన్నీర్ కర్రీ అయితే రెడీ. కొద్దిగా ఉడకాలి దగ్గరికి, అంతే అండి. ఇంక ఇప్పుడైతే మనం చపాతీ పిండిని ఆల్రెడీ కలిపి పెట్టేశాను. మా పిల్లలకి ఇచ్చేసాను చేయమని చెప్పి. అవి చేస్తున్నాను అనమాట. వాళ్ళు చేసి వెళ్ళండి, చపాతీలన్నీ చేసి ఇచ్చేసారు నాకు. నేనైతే కాలుస్తున్నాను అనమాట. ఒక పక్కన పన్నీర్ కర్రీ. అదిగోండి, మా పిల్లలు చపాతీలు చేశారు. నేను తేవడానికి అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళు హాల్లో ఉండి చేస్తారు టీవీ చూస్తూ.
కర్రీ అనేది ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ చపాతీలోకి బాగుంటుంది కాంబినేషను, తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఇక్కడ నేనైతే పెట్టుకుని మీ అందరికీ రుచి ఎలా ఉందో చెప్తామని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట. అదిగోండి అలా పన్నీర్ ముక్క తీసుకుని ఆ చపాతీ ముక్క తీసుకొని తింటుంటే ఉన్నది చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత రుచిగా ఉంది. చాలా బాగుంది కర్రీ. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి, వాళ్ళేంటో కానీ చాలా బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్తూ లైక్ చేయండి.